హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ 1/2 లీటర్ పాలతో ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 లీటర్ పాలల్లో ఒక పావు కప్పు పాలని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులోకి ఈ పావు కప్పు పాలని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్స్ వెనిలా, మ్యాంగో, పిస్తా, చాక్లెట్, స్ట్రాబెర్రీ ఇలా చాలా ఫ్లేవర్స్ లో దొరుకుతున్నాయండి. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకున్నానండి. బయట సూపర్ మార్కెట్స్ లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. మిగిలిన పాలని ఒక వెడల్పాటి ప్యాన్ లో వేసుకొని అడుగు పట్టకుండా, మీగడ కట్టకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి. పాలు ఒక పొంగు రాగానే మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ ని ఇందులోకి యాడ్ చేసి గరిటెతో కంటిన్యూగా కలుపుకోవాలండి. కలపనట్లయితే గనక కస్టర్డ్ పాలల్లో యాడ్ చేసిన వెంటనే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి వేసేటప్పుడే జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పంచదారని వేసి కరగనివ్వాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసరికి ఈ కస్టర్డ్ మిశ్రమం అంతా కొంచెం గట్టి పడుతుందండి. దానికి ఏం కంగారు పడనక్కర్లేదు. ఈ మిక్చర్ అంతటిని ఒకసారి మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తటి పేస్ట్ లా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసిన ఈ కస్టర్డ్ మిక్చర్ ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకొని అందులోకి కొంచెం మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ని వేసి కలపాలి. మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే దీనికి బదులుగా పైనాపిల్ ఎసెన్స్ కానీ, స్ట్రాబెర్రీ ఎసెన్స్ కానీ లేదా వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఎసెన్స్ కలిపిన మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా నేను గ్రీన్ గ్రేప్స్ ని సగానికి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక యాపిల్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొన్ని దానిమ్మ గింజల్ని వలిచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత 2 అరటిపళ్ళని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అరటిపండుని ఎప్పుడు కూడా ఆఖరిలోనే కట్ చేసుకోవాలండి. ముందుగానే కట్ చేసుకుంటే కనుక నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రూట్ సలాడ్ లోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే కూల్ గా ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.